దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. సర్వశక్తి గల దేవుడు మనందరి ఆశీర్వాదం నిమిత్తమై చదవబడిన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కనుమూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడైన యెహోవా తను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఆయా సందర్భాల్లో వారు దుఃఖించినప్పుడు, కృంగిపోయినప్పుడు, నెమ్మది లేక, సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన ప్రవక్తలను పంపి వాళ్లకు ఆదరణ కలుగజేసినటువంటి వాక్య భాగాలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా మనం చదివిన వాక్య భాగం అలాంటిదే. జరిగిపోయినటువంటి రోజుల్లో దేవుడు కలుగజేసినటువంటి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం, జరగబోయే దినాల్లో దేవుడు కలుగజేయబోతున్న శాంతి, సమాధానాలు, ఆదరణ గురించి ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. రాబోతున్న కాలములో వెయ్యేండ్ల పరిపాలనలో మన ప్రభు అయిన క్రీస్తు రాజ్యములో ఆదరించబడబోతున్నటువంటి విషయాన్ని ఈ యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది. యెరూషలేమును ప్రేమించే వాళ్ళు, యెరూషలేమును గురించి దుఃఖించే వాళ్ళు ఆ కాలములో ఎంతగానో ఆదరించబడతారని వ్రాయబడింది. 10వ వచనం నుంచి చదువుతాం. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయమును అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే యెరూషలేమును గురించి దుఃఖిస్తున్నారో వారి విషయంలో ఈ యొక్క వాక్కులన్నీ నెరవేరబోతున్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక ప్రవచనాలు నెరవేరాయి. ఇంకా నెరవేరవలసినవి తప్పకుండా నెరవేరుతాయి. మనము ప్రస్తుత కాలానికి ఈ వాక్య లేఖనాలని మనం అన్వయించుకొని
మన జీవితాలని దేవుని సన్నిధిలో ఆదరణ పొందే విధంగా మనము మలుచుకోవాలన్నమాట. హల్లెలూయా. అందుకని నేను ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే రెండవ భాగాన్ని, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇప్పుడు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను క్లుప్తంగా. కానీ ఇప్పుడు మనము మన జీవితాల ప్రస్తుత కాలంలో మనము ఎలా ఆదరించబడతాము, ఎలా సమాధానాన్ని పొందుకుంటాం, ఎలా శాంతిని పొందుకుంటాం అనే దాన్ని ఇప్పుడు మనము వాక్య లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అంటే దేవుని యొక్క సన్నిధిలోనే మనము ఆదరించబడతాం. ఎందుకంటే యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉంది. దేవుని మందిరం ఉందంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఇప్పుడు దేవుని యొక్క సంఘము లేక క్రీస్తు సంఘములోనే దేవుని సన్నిధిలోనే మనము ఆదరించబడతాం. మనకు ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువులన్నీ దేవుని సన్నిధిలోనే తీర్చబడతాయి అన్నమాట. హల్లెలూయా. కృంగిన మనము లేవనెత్తబడతాం. దుఃఖ వేదనలతో ఉన్నటువంటి మనము, కన్నీటితో ఉన్నటువంటి మన కన్నీళ్ళు తొడవబడతాయి. ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలు ఆదరణ పొందుకుంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనే ఆదరణ పొందుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని ఈ రాత్రి మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి? దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. కొన్ని లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథము మొదటి 7 వచనాలు ఒకసారి చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము మొదటి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇది ఎలీషా ప్రవక్త దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు. ఆయనకు కొంత అప్పు ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన చనిపోయిన తర్వాత అప్పులు వాళ్ళు వచ్చి ఆయన భార్యని అప్పు చెల్లించమని అడిగారన్నమాట. నా దగ్గర ఏమీ లేదు అని ఆమె చెప్పింది. చెప్తే, అప్పైనా తీర్చు, లేదంటే నీ 2 కుమారులని దాసులుగా పంపించేసి అని వాళ్ళు తొందర చేశారన్నమాట. ఆ సమయంలో
ఆ విధవరాలు ఒక సరైనటువంటి ఆలోచన చేసింది, ఒక సరైనటువంటి నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే తన భర్త ఎవరి దగ్గర అయితే శిష్యుడిగా ఉన్నాడో ఆ యొక్క ప్రవక్త దగ్గరికి ఆమె వెళ్ళి ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ఆమె చక్కని నిర్ణయము తీసుకుందన్నమాట. ఆ విధంగానే ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఆమె నా వల్ల నీకేం కావాలని అడిగాడు. నీ యొద్ద ఏముంది అన్నప్పుడు ఆమె చెప్పింది, ఒక చిన్న నూనె కుండ మాత్రమే నా దగ్గర ఉంది, ఇంకేమీ లేదని. సరే, మీరు వెళ్ళి దొరకగలిగిన వట్టి పాత్రలు, ఖాళీ కుండలు, ఖాళీ పాత్రలు అరువు తెచ్చుకుంటే బొదులు తెచ్చుకోండి, తలుపు వేసుకొని ఆ పాత్రలో నూనె పోయండి, నిండినవన్నీ ఒక పక్కన పెట్టండి అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆమె కుమారులు వచ్చారు. దొరకగలిగినటువంటి వట్టి పాత్రలన్నీ ఎన్ని దొరకగలవు అన్నీ తెచ్చుకున్నారు. ప్రవక్త చెప్పినట్టుగానే లోపల తలుపు వేసుకొని నూనె పోయడం ప్రారంభించారు. పాత్రలు నిండిపోతున్నాయి, పిల్లలు పాత్రలు పెడతా ఉన్నారన్నమాట. అప్పుడు ఇక పాత్రలు తెమ్మంటే ఇక పాత్రలు అయిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ నూనె అంతటితో అయిపోయింది. అప్పుడు ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మీరు చెప్పినట్టు నేను చేశాను, నూనె కుండలంతా నిండిపోయింది అన్నప్పుడు ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆ నూనె అమ్మి అప్పు తీర్చేసి మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, ఆమె సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. అది ఏంటంటే దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో, ఎన్నో పాపపు మార్గాల్లో కూడా డబ్బు సంపాదించుకొని అప్పు తీర్చుకునే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఆమె ఏ మార్గాన్ని ఎంచుకోలేదు, కానీ ఆమె ఒక మంచి డెసిషన్, రైట్ డెసిషన్ తీసుకుంది. ఎక్కడికి వెళ్ళడానికంటే తన భర్త ఎక్కడైతే శిష్యుడుగా ఉన్నాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి. అంటే దేవుని సన్నిధే. ప్రవక్తలు ఎవరుంటారు? ప్రవక్తతో ఎవరుంటారు? ప్రవక్తలు ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త. ప్రవక్త మాట్లాడే మాట ఎవరిది? ప్రవక్త ఆలోచన చెప్పి ఆలోచన ఎవరిది? దేవునిదే. దేవుడే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి తెలియజేసి మాట్లాడిస్తాడు. ప్రవక్త దగ్గరికి, దేవుడు ఏర్పరిచి అభిషేకించుకున్న ప్రవక్త దగ్గరికి, ఆయన దాసుల దగ్గరికి వెళ్ళడం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడమే, దేవుని సన్నిధికి వెళ్ళడమేనని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు చక్కగా ఆయన ఆలోచన చెప్పాడు. ఆమె మంచి చక్కని నిర్ణయం తీసుకుంది. దైవజనుడు కూడా చక్కని ఆలోచన చెప్పాడు. అయితే ఆమె గొప్ప విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దైవజనుడు చెప్పిన మాటను ఆమె విని విశ్వసించి వెంటనే వెళ్ళి ఆ పని చేసింది అన్నమాట. వట్టి పాత్రలు తెచ్చుకోవటం ఏంది ప్రవక్త గారు, నూనె పోయడం ఏమిటి, పాత్రలు నిండిపోవడం ఏమిటి అని ఆమె తిరిగి ప్రశ్నించలేదు. అంటే ఆమెకు ఆ ప్రవక్త మాటల మీద అంత నమ్మకం ఉంది. అది ఎలా కలిగి ఉంటుంది అంటే దానికి కారణము ఆమె భర్తే. అంటే ఆ ప్రవక్తలో ఉన్నటువంటి విశ్వాసము ఆమె భర్తలో ఆమె తప్పనిసరిగా చూచుంటుంది. అందుకనే అదే విశ్వాసము ఆమెలో కూడా కలిగింది, బిడ్డల్లో కూడా ఆ విశ్వాసం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రశ్నించలేదు. ఏంటి మమ్మీ, ప్రవక్త ఏదో చెప్పాడంటావు, మమ్మల్ని పోయి ఖాళీ పాత్రలు తెమ్మంటామని వాళ్ళు కూడా అడగలేదు. అంటే వాళ్ళందరూ మంచి విశ్వాసంతో ఉన్నట్టుగా ఉంది. దానికి కారణము ఆ యొక్క శిష్యుడే. ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఆమె భర్త, ఆ పిల్లల తండ్రి అన్నమాట. అందుకనే వాళ్ళు వచ్చి ఆ విధంగా ప్రవక్త చెప్పినట్టు చేసినప్పుడు ఆ యొక్క పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆమె మరొక మంచి పని చేసింది. ఏంటంటే సాధారణంగా ఇప్పుడు
సమస్తం నిండిపోయింది, ఇంకా నూనె ఆమె వెంటనే అమ్ముకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆమె ఆ పని చేయలేదు. ఎందుకంటే దైవజనుడు అమ్మమని అప్పుడు చెప్పలేదు. నూనె పోయింది, నిండినవన్నీ ఒక పక్కన పెట్టమన్నాడు అనమాట. అంతవరకే చెప్పాడు. ఇప్పుడు ఆమె మళ్ళా వెళ్ళి చెప్పింది, మీరు చేసినట్టు చేశాను, మేము చేశాము, నూనె నిండిపోయిందని. అప్పుడు మరలా చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళి ఆ నూనెను అమ్మి అప్పు తీర్చేసేయండి, మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని చెప్పాను అనమాట. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క సందర్భంలో మనం బాగా అర్థం చేసుకొని తెలుసుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క సేవకులను ఆశ్రయించడం, వారు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచడం, మూడవది మంచి నిర్ణయం తీసుకోవడం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎన్నో శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు రావచ్చు మన జీవితాల్లో. తట్టుకోలేని బాధలు రావచ్చు, దిక్కుదోచని పరిస్థితులు రావచ్చు. ఆ సమయంలో దుష్టుడైన అపవాది నానా విధాలుగా మనలను ప్రేరేపిస్తాడు, లోకాన్ని చూపిస్తాడు, లోకంలో ధనవంతులను చూపిస్తాడు, అనేక రకాల డైవర్ట్ చేస్తాడు, అటు ఇటు మనల్ని మళ్ళిస్తాడు అనమాట. అయితే మనం మాత్రము దేవుని యొక్క సన్నిధినే మనమే వెతకాల. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న, అభిషేకించుకున్న దైవజనుల్ని మనం ఆశ్రయించాల. దేవుని ఆలోచన వారి ద్వారా తీసుకోవాలి. ఆ ఆలోచన ప్రకారం మనం చేయాలి. వారు చెప్పినవి విశ్వసించి చేయాలి. అప్పుడు మన జీవితంలో మనము జయం పొందుతాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పొందుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఆమె అలా చేసింది. ఆ విధంగా మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు మనం చేయగలిగితే మన జీవితంలో కూడా ఖచ్చితంగా మనకు సహాయం దొరుకుతుంది దేవుని యొద్ద. హల్లెలూయా. తర్వాత జరిగిన ప్రతిఫలం ఏమిటంటే, కుమారులని కాపాడుకోగలిగింది. రెండవది అప్పు తీరిపోయింది. మూడవది అప్పు లేకుండా బ్రతకగలిగారు. ఈ మూడు విషయాలు అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కుమారులను కాపాడుకోగలిగింది, అప్పు తీరిపోయింది, అప్పు లేకుండా బ్రతకగలిగారు అన్నమాట. కాబట్టి మనం దేవుని ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, దేవుని ఆలోచనలు తీసుకుని ఆ ప్రకారం చేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే వారికి ఈ విధమైన సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులో చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. గనుక ఏలీ ఆమె మత్తురాల ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను
మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. అంతట ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం ఎన్నోసార్లు మనము చూచి ధ్యానించి ఉన్నాము కదా. హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఏమిటి? యెరూషలేములోనే ఆదరణ, దేవుని సన్నిధిలోనే ఆదరణ. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే. ఇప్పుడు హన్నా చేసింది ఏమిటి? కొన్ని సంవత్సరాలు తన భర్త దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట. నాకు పిల్లలు కలగలేదు, నాకు పిల్లలు కలగాలి అని. ఆ తర్వాత ఒక సంవత్సరం ఆమె ఏం చేసిందంటే తన భర్త దగ్గర నుంచి లేచి దేవుని సన్నిధికి వెళ్ళింది. హల్లెలూయా. తన భర్త దగ్గర నుంచి లేచి దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె దుఃఖమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవునితో మొక్కుబడి చేసుకుంది. నాకు ఒక మగబిడ్డనిచ్చి నా నిందను నువ్వు తీసేస్తే ఆ బిడ్డను నీకే అర్పిస్తానని. ఆ ప్రకారమే దేవుడు ఆమె భర్తను దర్శించి కుమారుడిని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కుమారుడే సమూయేలు. 19-20 వచనాలు. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. చూసారా, ఈ కార్యం కూడా ఎక్కడ జరిగింది? ఎక్కడ చెప్పాలా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత జరిగింది. భర్త దగ్గర ఎంత ఏడ్చుకున్నా కానీ ఆమె గర్భము దేవుడు తెరవలేదు. దేవుడు ఆమె గర్భాన్ని మూసి ఉంచాడంట. చూడండి 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే దేవుని చేతుల్లోనే ఉంది అంతా. సంతు లేకుండా చేసేది ఆయనే, సంతానాన్ని ఇచ్చేది ఆయనే, గర్భాన్ని మూసేది ఆయనే, గర్భాన్ని తెరిచేది ఆయనే. భర్త దగ్గరే ఏడ్చుకుంటూ ఉంది. అందుకని ఆమె గర్భాన్ని అటు మూసిపెట్టాడు అనమాట. హల్లెలూయా. పిల్లలు ఇవ్వకూడదని కాదు, తన మీద ఆధారపడకుండా దేవుని సన్నిధిలో ఆమె దేవునికి మొరపెట్టకుండా తన భర్త దగ్గరే ఏడ్చుకుంటుంది. అందుకని అటు మూసిపెట్టాడు అనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె తన భర్త దగ్గర నుంచి బయలుదేరి లేచి దేవుని సన్నిధికి వచ్చి తన దుఃఖాన్నంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందో అప్పుడు ఆమె మనవి ఆలకించి ఆమె గర్భాన్ని దేవుడు చెప్పండి తెరిచాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడతాం. హల్లెలూయా. ఈ సందర్భంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, హన్నాని దర్శించి గర్భం తెరిచిన దేవుడు ఎవరెవరికి ఏ ద్వారాలు తెరవబడాలో ఆ ద్వారాలని దేవుడు తెరిస్తాడు. హల్లెలూయా. గర్భఫలమా, భూఫలమా, జాబా, ఉద్యోగమా, లేకపోతే ఏమేమి నీకు కావలసి ఉందో వాటన్నిటికీ ఆయన ద్వారాలు తెరిస్తేనే నువ్వు పొందుకోగలుగుతావు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. కాబట్టి నీ జీవితంలో ఏం కావలసినా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు నీ దుఃఖమంతా కుమ్మరించుకో. అప్పుడు ఆయన నీకు అవసరమైన ద్వారాలు ఆయన తెరిచాడనమాట. హల్లెలూయా. కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు. పలానా ఆఫీసులో మనకు తెలిసినోడు ఉన్నాడు, లేకపోతే పలానా దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పలానా రాజకీయవేత్త మనకున్నాడని ఇలాగూ వాళ్ళు తిరుక్కుంటూనే ఉంటారు. అయితే వాళ్ళకంటే ముందుగా దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఉద్యోగం పొందుకొని ఆనందిస్తూ ఉంటారనమాట.
హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధి మనకు ప్రతి విషయానికి పరిష్కారం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. కాబట్టి హన్నా దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చిందో ఆమె జీవితంలో గొప్ప కార్యం దొరికింది. దీనిలో మనం నేర్చుకునేది ఏమిటంటే దేవుడు ప్రతి విషయానికి ద్వారాలు తెరుస్తాడు. రెండవది నింద తొలగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. నీకు ఏ ద్వారం కావాలనో ఆ ద్వారం తెరుస్తాడు. నీకు ఏ నిందను భరించలేకపోతున్నావో ఆ నిందలన్నీ తొలగించేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఇక దుఃఖ ముఖమే లేకుండా చేస్తాడనమాట. హన్నా జీవితంలో అదే చేశాడు. ఇక దుఃఖ ముఖము లేదు. కాబట్టి ఈ 3 విషయాలు ఈ సందర్భంలో మనం చూస్తాం. ఏంటి చెప్పండి? నీ కొరకు అవసరమైన ద్వారాలు ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. నీకు దుఃఖమే లేకుండా చేస్తాడు. నీ నిందలన్నీ తొలగిస్తాడు. ఎక్కడికి వస్తే? యెరూషలేముకు వస్తేనే, అంటే దేవుని సన్నిధికి వస్తేనే. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. నేను అందుకున్నదాకా చదువుతానండి. తీసిన వాళ్ళు నేను అందుకున్నదాకా చదువుతానండి. మరియు ఆషేరు గోత్రికురాలును పెనియేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈమె అన్న ఆ అక్షరాల్లో అన్న. ఈమె ఇందాక మనం చూసింది అన్న. ఆమె వేరే, ఈమె వేరే. ఈమె సువార్తల్లో ఉన్నటువంటి అన్న, ఆమె సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి అన్న. ఈమె ఒక విధవరాలు. ఆమె పెనిమిడితో 7 సంవత్సరాలే కాపురం చేసినట్టు. 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. ఆ తరువాత ఆమె దేవాలయంలోనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా 84 సంవత్సరాలు అక్కడ పరిచారకురాలుగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. పరిశుద్ధుల పాదాలు కడుగుతా ఉంది. అక్కడ ఆమె ప్రవక్తినిగా ఆమె గుర్తించబడింది. అంటే జరగబోయే సంగతుల గురించి దేవాలయంకి వచ్చేటటువంటి అనేకులతో ఆమె మాట్లాడడం చేస్తూ ఉందన్నమాట. అంటే ఇదంతా ఆమెకు ఎలా వచ్చింది అంటే ఆమె దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలోనే ఉండడం. హల్లెలూయా. దావీదు రాజు కూడా ఈ వరం అడిగాడు. ఏ వరం? దేవా, నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఉండేటట్టు నాకు వరమిమ్మని అడిగాడు. దావీదు రాజుకు ఆ వరం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ అన్న కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఆమె విధవరాలైనప్పటి నుంచి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆమె సేవ చేస్తూ ఉంది. అందుకనే దేవుడు ఆమెకు ప్రవక్తల ఆత్మనిచ్చాడు. అప్పుడు కూడా హల్లెలూయా. ప్రవక్తల ఆత్మనిచ్చాడు. చాలామంది పరిచర్య చేయకుండానే ప్రవచన వరం కావాలని, ప్రవక్తల ఆత్మలు కావాలని, ఏదేదో చెప్పేసేయాలని, ఏదేదో సంపాదించాలని నానా విధాలుగా మనం చూస్తూ ఉన్నాం.
పరిచర్య చేసేటటువంటి వాళ్ళకే దేవుడు ఇస్తాడంతే. హల్లెలూయా. ఎవరికి చెప్పండి? యేసయ్యే చెప్పాడు తనను గురించి ఏమని, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో పరిచర్య అనేది ఏమీ లేదు, శ్రమపడేది లేదు, కష్టపడేది లేదు. ఒక ప్రవచన వరం ఉంటే చాలు, ప్రవచనం చెప్పేసుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటూ అనేక మందిని పోగు చేసుకుంటే సరిపోతుందని వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోతారు అనుకుంటున్నారా? వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి పోరు. పరిచర్య లేని వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి పోరు. అంతే. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. పరిచర్య చేయని వారు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి పోరు. మరి వాళ్ళు ఆ విధంగా వాడబడుతున్నారు కదా పాస్టర్ గారు అంటారా? అంత భ్రమపరిచే ఆత్మలే. ఏంటి? భ్రమపరిచే ఆత్మలే, మోసపరిచే ఆత్మలే, దయ్యముల బోధలే కావు. ఎందుకంటే నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు పరిచర్యలో ఉంటారంతే. హల్లెలూయా. తమను తాము తగ్గించుకొని పరిచర్యలో ఉంటారు. వాళ్ళే నిజంగా దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళు. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈమె తన యొక్క శరీరంలో వచ్చే ప్రేరేపణలు, మనసులో వచ్చేటటువంటి ప్రేరేపణలు, కోరికలు ఎలా అణుచుకున్నది ఆమె? చూడండి, అక్కడ ఏం రాయబడింది? 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఉపవాసం ఉంటా ఉంది, రాత్రింబవళ్ళు సేవ చేస్తూ ఉంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మన ప్రాణాత్మ దేహముల్లో వచ్చేటటువంటి ఈ తొందరలన్నీ కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఏమొస్తుంది చెప్పండి? కంట్రోలింగ్ పవర్ వస్తుంది. అది దేవుడు తన పరిచర్య చేసే వాళ్ళందరికీ ఇచ్చే దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా వస్తుందన్నమాట. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనకు దేవుడు ప్రేమయు, దేవుడు మనకు ప్రేమయు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగించి ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనం కలిగించి ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. మరి ఈమె ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఆమె ఉండగలిగింది? పరపక్షమందుండి వాడు నిందమోపడానికి వీలు లేకుండా అంటే ఆమె అంత జాగ్రత్త తీసుకుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది లోకపు మాట మాట్లాడేది ఏంటంటే, ఏం చేస్తాము, భర్త లేడు కదా పోనీ, ఏం చేస్తాము, భార్య చనిపోయింది కదా పోనీ, వాళ్ళనేంది పట్టించుకునేది అంటుంది ఈ లోకం. విచ్చలవిడిగా వాళ్ళు పాపం చేసుకోవచ్చు, అదేం పెద్ద అభ్యంతరం లేదని లోకం చెప్తుంది. బైబిల్ దానికి విరుద్ధం. బైబిల్ అలాగ ఒప్పుకోవడం లేదన్నమాట. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు తరచుగా ఉపవాసాలుంటూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని వాటిని జయించి దేవునికి సాక్షులుగా ఉండాలనేదే దేవుడు కోరుకునేది. హల్లెలూయా. ఒకవేళ వారు వివాహం చేసుకోదలిస్తే వారు వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. అది కూడా ఎవరిని చేసుకోవచ్చు అంటే, ఒక పాపం చేసేవాడిని చేసుకోకూడదు, ఒక విడవబడిన వ్యభిచారిని చేసుకోకూడదు, ఒక మగ వేశ్యను, మగ వ్యభిచారిని చేసుకోకూడదు. పద్ధతిగా మర్యాదగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దేవుని చిత్తంలో దొరికితే వాళ్ళని చేసుకోవచ్చు, అంతవరకే. అది కూడా చేసుకొని దేవుని నామాన్ని మహింపరచడానికే. అంతకుమించి వేరే పద్ధతులు ఈ లోకము అదేముంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళని వదిలిపెట్టేయండి అనే మాట అది లోకం యొక్క మాట. ప్రియులరా,
కాబట్టి బైబిల్లో దేవుని సన్నిధిలో అలాంటి కోరికలు, అలాంటి ప్రేరణ రాదని నేను చెప్పట్లే. అది వచ్చినప్పుడు దానిని ఎలా నలగొట్టుకోవాలో, ఎలా జయించాలో మనకు మార్గం చూపించబడింది అన్నమాట. ఆమె రాత్రింబవళ్ళు ఉపవాసం ఉంటూ ఆమె వీటిని జయించగలిగిందని మనం అర్థం చేసుకోవాలా. పౌలు గారు కూడా తన శరీరాన్ని ఆయన నలగొట్టుకున్నట్టుగా మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ పత్రికలో ఒక మాట రాయబడింది. మొదటి పత్రికలో చూడండి, తీసిన వాళ్ళు చదవండి. గాలికి రెఫరెన్స్ చెప్పు కొంచెం. 9:27 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది ఎంతమంది సేవకులు కానీ, సేవకురాండ్రు కానీ, అలాగే విశ్వాసులు కానీ ఎంతవరకు దీనిని ఆలోచిస్తూ ఉన్నారు? మన శరీరంలో కలిగేటటువంటి పాపేచ్ఛలను మనము నలగొట్టుకోవాలా. హలో, అది విడువక దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, సంఘ కార్యక్రమాల్లో ఉపవాస ప్రార్థనలో పాల్గొనేవాళ్ళు, వాక్యం చదివి వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకునేవాళ్ళు, ఆత్మను ఆర్పకుండా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఉండేవాళ్ళు, వారు వారి యొక్క శరీర ఇచ్చలను, నేత్రాశ, జీవపు డంబాన్ని వాళ్ళు నలగొట్టేసుకుంటారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈరోజు ఉపవాసము? మనకు వారానికి ఒక రోజు, ఈరోజు 40 దినాల ఉపవాసం పూర్తి చేసుకునే వాళ్ళు ఫైనల్గా ఉన్నాం కదా. హల్లెలూయా. నిజంగా మీరు చాలామంది ఉపవాసం ఉండటం లేదు, మీకు తెలియదు. మీరు ఎంత చెప్తున్నా మీరు ఉండలేకపోతున్నారు. కనీసం ఒక్కరోజు శుక్రవారం మన సంఘ కార్యక్రమాల్లో ఒక్క రోజైనా, కనీసం ఒక్క పూటైనా మీరు ఉండలేకపోతే మీ శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబలు ఎలా జయిస్తారు? మీరు ఎలా వాటిని నలగొట్టుకోగలుగుతారు? అలాగనే ఉత్తిగా నేను అన్నం తినడం, ఆహారం మానేసి పస్తుండడం అని నేను చెప్పట్లే. ఆహారం మానాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆత్మచేత నింపబడాలి. దావీదురాజు అన్నట్టుగా, నేను నీ ఎదుట దేవా పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. దేవుని సన్నిధిలో కాసంత ఎక్కువ సేపు గడపాల. హల్లెలూయా. అదే ఉపవాసం. అలా అట్లా దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు మన శరీరము కంట్రోల్కి వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపెడదాం. హల్లెలూయా. దాన్ని మనము ఏదో పెద్ద ఎక్సర్సైజ్ చేసి నలగొట్టుకు అక్కర్లే. నువ్వు దేవుని సన్నిధి ప్రేమించు, దేవుని సన్నిధిని నిత్యము ఆశపడు, నీవు దేవుని సన్నిధిలో ఏమేమి చేయాలో చేస్తూ ఉండు. నీకు తెలియకుండానే నీ శరీరము అది కంట్రోల్కి వచ్చేస్తుంది. అంటే శరీరంలో వాపు, లావు అయి కాదు, శరీర ఇచ్చలు కంట్రోల్ అయిపోతాయి, నేత్రాశ కంట్రోల్ అయిపోతుంది, జీవడంబం కంట్రోల్ అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఆయన అంత గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఆయన ఎంతగా ఇతరులకు బోధించిన తరువాత, బోధించిన ప్రకారం తను ఉండలేకపోతానేమోనని ఆయన మా సంఘానికి మాదిరిగా ఆయన తాను మాదిరిగా ఉండడానికి తను ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాడంట. కాబట్టి ఈ అన్న అనే ఈ యొక్క ప్రవక్త్రి కూడా ఏం చేసింది? ఆమె 84 సంవత్సరాలు ఏ విధంగా ఆమె ఒక మచ్చబడకుండా ఉండి ఉంటుంది. ఆమె తన శరీరాన్ని నలగొట్టుకుంది. రాత్రింబవళ్ళు తరచుగా ఉపవాసాలుంటూ ఆమె సేవ చేస్తూ దేవుని సన్నిధిని ఆమె
విడిచిపెట్టలేదు. హల్లెలూయా. సరే, ఈ విధంగా ఆమె దేవుని సన్నిధిలో అలాగా కనిపెట్టడం ద్వారా ఆమెకు కలిగినటువంటి ఒక ధన్యత నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, యాజకుడైన సిమియోనుకు కలిగినటువంటి భాగ్యము ఆమె కలిగింది. హల్లెలూయా. యేసు ప్రభు 8 రోజుల బిడ్డ పేరు పెట్టడానికి తీసుకొచ్చారు. సిమియోను పేరు పెట్టాడు. ఆ సమయంలో ఈ అన్న అక్కడ దేవుని ఆలయంలో యేసు ప్రభువుని, ఆ బాలుడైన యేసయ్యను చూచి ఆమె ఎంతగానో దేవుణ్ణి స్తుతించిందంట. హల్లెలూయా. అంటే ఆ భాగ్యం ఆమె కలిగింది. అంత మాత్రం కాదు. రెండవ విషయం ఏంటంటే, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టే వాళ్ళందరికీ చెప్తా ఉందంట, ఇడుగో విమోచకుడు పుట్టాడని. ఏంది? హలో, దేవాలయంలోనే స్టార్ట్ చేసింది ఆమె సువార్త. చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడ? అప్పుడే స్టార్ట్ చేసింది. విమోచన కొరకు కనిపెట్టే వాళ్ళకి మీరు ఎదురు చూస్తున్న విమోచకుడు ఇదిగో ఈయనే అని చెప్పగలిగింది. ఎంత ధన్యత చూసారా? దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళకి ఈ విధమైన ధన్యతలు ఇప్పుడు కొన్ని చూస్తూ వస్తున్నాం కదా. ఈ ధన్యతలు మనకు అవసరం లేదా? ఆ తర్వాత ఇక్కడ భూమి మీద బాలుడైనటువంటి యేసును 8 రోజుల బిడ్డను చూసింది. రేపు ఈమె పరలోకానికి పోతే యేసు ప్రభు మహామహిమలో చూడదా? ఈ గొప్ప అన్న అనే ఈ స్త్రీ, ఈ విధవరాలు రేపు ప్రభువుని ఆ మహిమలో చూడదా? ఆ మహిమలో ప్రభుతో కూడా ఉండదా? తప్పకుండా ఉంటుంది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. ఇక్కడ భూమి మీద దేవుని సన్నిధిలో ఉండవలసిన విధంగా నువ్వు ఉండకుండా రేపు దేవుని మహిమలో ఎలా ఉండగలుగుతావు? ఇక్కడ లేనిది అక్కడ ఎట్టొస్తుంది? ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దాన్ని కలిగి ఉండాల. ఆ తర్వాతనే ఆ సంపూర్ణమైనటువంటి మహిమను నువ్వు చూడగలుగుతావు. ప్రభువుతో కూడా యుగాయుగాలు ఉండగలుగుతావు. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28. చదువుమా. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సమూయేలు గ్రంథములో హన్నా ఇశ్రాయేలీయులకు చెందినది. ఈ ఆషేరు గోత్రికురాలు అన్న, ఆమె కూడా ఇశ్రాయేలులకు చెందినటువంటిది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినటువంటి విధవరాలు కూడా చెప్పండి, ఇశ్రాయేలులకు చెందినటువంటిది. ఈమె ఇశ్రాయేలులకు చెందినటువంటి స్త్రీ కాదు. ఈమె అన్యురాలు. ఈమె కనాను స్త్రీ, గ్రీసు దేశస్తురాలు. ఈమె తన బిడ్డకు విడుదల కలుగజేసుకోవడానికి యేసయ్య దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చిందన్నా దేవుని సన్నిధికి రావడమే. క్రీస్తు సంఘానికి వచ్చినా దేవుని సన్నిధికి రావడమే. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకుని అభిషేకించుకున్న దైవజనుల దగ్గరికి వస్తే దేవుని సన్నిధికి వచ్చినట్టే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఈ యొక్క అన్యురాలు వచ్చింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని చూచి, హల్లెలూయా, ఆమె బిడ్డకు విడుదల కలుగజేశాడు. హల్లెలూయా.
ఆమెలో చాలా గొప్ప విశ్వాసాన్ని ప్రభువు చూచాడనమాట. ఎందుకంటే ఆ దినాల్లో యూదులు, ఇశ్రాయేలీలు అన్యుల్ని చాలా నీచంగా చూచేవాళ్ళు అన్నమాట. కుక్కలు అనేవాళ్ళు, పంది కుక్కలు అనేవాళ్ళు, భయంకరంగా. వాళ్ళే అగ్రకులాలు అన్నంత ఎత్తులో ఉండేవాళ్ళు అన్నమాట యూదులు, ఇశ్రాయేలీ. ఈ అన్యుల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు. అందుకని తన తరువాత, యేసు ప్రభు తరువాత శిష్యులు ఒక సత్యం తెలుసుకోవాలని ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు ఇవ్వడం సాధ్యం కాదు కదా అన్నాడు అనమాట. అంటే యూదులు, ఇశ్రాయేలీలు, అన్యుల్ని అనే మాట ఆయన అన్నాడు. నిజంగా అది ఎందుకు అన్నాడు అని అంటే, యేసు ప్రభు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన లోకాన్నంతా ప్రేమించి వచ్చాడు కదా. అందుకనే కదా యోహాను 3:16లో ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు రాయబడింది కదా. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను కూడా తెలియజేశాడు కదా. యేసు ప్రభు ఆ యొర్దాను ప్రాంతానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు స్వయాన చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఈ దొడ్డివి కాక వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా తోలుకొని వచ్చి ఈ దొడ్డిలో కలపాలి, అప్పుడు మంద ఒకటి, కాపరి ఒక్కడవుతాడని చెప్పాడు కదా. మరి అలాంటి ప్రభు ఇక్కడేమిటి? యూదులు, ఇశ్రాయేలీలు అన్నట్టు సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుడైన యేసు ప్రభు వాళ్ళన్నట్టు ఈయన అనడం ఏమిటి అంటే, ఇది తనతో ఉన్న తన శిష్యులకు ఒక కనువిప్పు కలగడానికి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ప్రభు తర్వాత ఎవరు వచ్చినా సరే ఈ లోకంలో యేసు ప్రభు నామములో అందరికీ వాళ్ళు స్వస్థత ప్రార్థనలు చేయాల, అందరికీ విడుదల చేయాల, ఎవరిని కూడా త్రోసివేయకూడదని ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. అయినప్పటికీ ఆమె ఏమన్నదో తెలుసా? నిజమే ప్రభువా, అయితే యజమానులు బల్ల మీద తిన్నప్పుడు ఆ ముక్కలు పడితే ఆ కుక్కలు కాచుకొని తింటాయి కదా, ఆ విధంగా నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్లే, ఒక రొట్టె ముక్క, నీ పిల్లలకి వేసే రొట్టెలో ఒక ముక్క నాకు ఇవ్వు, నా బిడ్డకి స్వస్థత కలగాలి, విడుదల కలగాలని ఆమె ఎంతగానో తగ్గించుకొని విశ్వాసంతో ఆమె అడిగినప్పుడు, హల్లెలూయా, ప్రభు వెంటనే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాను, నీవు నమ్మిన ప్రకారమే నీ కుమార్తెకు అవునుగాక అని సెలవిచ్చాడు. అదే గడియలో, అదే సమయంలో ఇంటి దగ్గర కుమార్తెకు విడుదల కలిగిపోయింది. దీంట్లో మనం నేర్చుకునేది ఏమిటి? ఆమెలో ఒక గొప్ప తగ్గింపు, హల్లెలూయా, గొప్ప విశ్వాసం, హల్లెలూయా. ఏముంది? దేవుని సన్నిధికి వచ్చే నీలో, నాలో గొప్ప తగ్గింపు ఉన్నట్లయితే, గొప్ప విశ్వాసం ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవుని యొద్ద నుంచి నీకు కావలసినటువంటి సహాయము తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఆమెలో తగ్గింపు విశ్వాసమే కాకుండా ఆమెలో ఒక దీన ప్రార్థన ఉంది. అంటే తగ్గింపు ప్రార్థన. చెప్పండి. ఆమెలో ఒక తగ్గింపు, ఒక విశ్వాసము, దీన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. మన ప్రార్థనలో కూడా చాలా దీనత్వాన్ని ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన ప్రార్థనలు చేయాలి. దీనులనైనా పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. ప్రార్థనల్లో కూడా చాలా దీనంగా మనము మొరపెట్టాల. ఆమె చాలా దీనంగా మొరపెట్టింది, బతిలాడింది ప్రభువుని, ఎంతగానో తగ్గించుకొని విశ్వాసంతో ఆమె దీనంగా ప్రార్థన చేసినప్పుడు, మరి ఎంతకాలంగా ఆ ఇంట్లో ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, ఆ దయ్యం పెట్టిన బిడ్డతో వాళ్ళు భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆ క్షణములో వాళ్ళకి విడుదల కలిగింది. ఆ ఇంటికి నెమ్మది వచ్చేసింది, ఆదరణ వచ్చేసింది.
యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. హల్లెలూయా. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు ప్రియులారా. మరి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, నేను వివరించను, క్లుప్తంగా చెప్పేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు, 38 నుంచి 42 వరకు చూస్తే అక్కడ యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఒక అధికారి. ఆయన యేసు ప్రభు దగ్గరికి ఒక గొప్ప జనసమూహం మధ్యలోకి వచ్చి సాగిలు పడ్డాడండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. అంటే తన అధికారాన్ని పక్కన పెట్టాడు. చుట్టుపక్కల ఉన్న వారిని చూసి అవమానంగా ఫీల్ కాల, సిగ్గుగా తలంచల. అధికారాన్ని పక్కన పెట్టి తన బిడ్డను, చావు బతుకుల్లో ఉన్న తన బిడ్డను బాగు చేసుకోవడానికి ఆ గొప్ప జన సమూహం మధ్యలో యేసుప్రభు పాదాల దగ్గర సాగిలపడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా యాయీరు మనవి దేవుడు ఆలకించాడు. ప్రభువా, నీ వచ్చి నా బిడ్డ మీద, చావు బతుకుల్లో ఉన్న నా బిడ్డ మీద నీ చేతులు ఉంచినావంటే నా బిడ్డ బ్రతుకుతుందని నమ్మాడు. ప్రభు బయలుదేరాడు. మార్గమధ్యంలో 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభువుని ముట్టడం, ఆమెను స్వస్థపరచడం, సాక్ష్యం, ఇదంతా జరిగి కొంత సమయం అయింది. ఈ లోపల యాయీరు కుమార్తె చచ్చిపోయింది. ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి యాయీరుని అంటున్నారు, ఇంకెందుకు బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, తొందర పెట్టొద్దు, బిడ్డ చచ్చిపోయిందని. వెంటనే ప్రభు అందుకున్నాడండి. చమలగుట్టలు హల్లెలూయా. వెంటనే ప్రభు అందుకున్నాడు. ఏమిటంటే వాళ్ళ మాటల మీద లక్ష్యం ఉంచుబాక, భయపడొద్దు, నమ్మిక ఉంచు అని చెప్పాడు. అంతే. హల్లెలూయా. ఇమీడియట్లీ రియాక్షన్ అన్నట్టుగా ప్రభు వెంటనే యాయీరుతో చెప్పాడు, వారి మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, హలో, భయపడొద్దు, దేవుని మీద నమ్మకం పెట్టుకో అన్నాడు. చూసారా? 3 ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. మనం కూడా లోకస్తుల మాటల మీద లక్ష్యం ఉంచకూడదు. ఇంకేం బ్రతుకుతాడయ్యా, చచ్చిపోతాడు రేపో మాపో, వినొద్దు. ఇంకేం మారుతాడయ్యా భర్త, వినొద్దు. ఇంకేం మారుతారయ్యా బిడ్డలు, దుర్మార్గులలో వాళ్ళేం మారుతారు, వినొద్దు, లక్ష్య పెట్టొద్దు. ఇలాంటివి ఎవరు ఎన్ని చెప్పినా సరే లక్ష్య పెట్టొద్దు ప్రియులారా. భయపడొద్దు, దేవుని మీదే నమ్మకం పెట్టుకోవాలా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. 3 విషయాలు ఇక్కడ మనం చూసేది. లోకస్తులు చెప్పేది లక్ష్య పెట్టకూడదు, రెండవది భయపడకూడదు, మూడవది దేవుని మీద విశ్వాసం ఉంచాలా. హల్లెలూయా. అప్పుడే యాయీరు కుమార్తె చచ్చిపోయిన బిడ్డను బతికించి వాళ్ళకిచ్చాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. తర్వాత యాయీరు జీవితంలో తెలుసుకునేది ఏంటంటే, ఆ అమ్మాయి బ్రతికించేటప్పుడు పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని పోయాడు, వాళ్ళ అమ్మ నాన్న వెంట పెట్టుకొని పోయాడు. అంటే విశ్వసించే వాళ్ళను మాత్రమే వెంట పెట్టుకొని పోయాడు అనమాట. చెప్పండి, హలో. అవిశ్వాసులతో చేరబోకండి. అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి, కానీ అవిశ్వాసులతో మాత్రము సహవాసము చేయకూడదు. నీ విశ్వాసం కాస్త కొలాప్స్ అయిపోతుంది అవిశ్వాసులతో స్నేహాలు చేస్తే, సహవాసాలు చేస్తే. వాళ్ళు నిన్ను నిత్యము ఇంక లాభం లేదు, వ్యర్థం అని చెప్తా ఉంటారు అనమాట. ఇంకెందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టావు, ఇంకా వద్దు, ఐసీయూలో నుంచి తీసేయమని చెప్పు, ఇలాంటివి చెప్పడం మొదలు పెడతారనమాట. వాళ్ళతో చారొద్దు ప్రియులరా. హల్లెలూయా. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోనే సహవాసం చేయాల. బాగా నిజమైన అభిషేకం ఉంది ప్రార్థించే వాళ్ళతో ఏకీవించి ప్రార్థనలు చేయాలా. హల్లెలూయా. అందుకని అందరిని బయటికి పంపించేసి పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే తీసుకొని పోయాడు. వాళ్ళ అమ్మ నాయన్ని తీసుకెళ్ళాడు. పోయాడు, చేయబట్టుకున్నాడు, తల్లి తాకుమి అన్నాడు, చిన్నదానా లెమ్మన్నాడు, లేచి కూర్చుంది. హల్లెలూయా. అంతే, చప్పలు కొట్టదు మీరా. లేచి కూర్చుంది, మాట్లాడసాగింది. హల్లెలూయా. ఒక మాట చెప్పాడు అక్కడ, భోజనం పెట్టమన్నాడు. దాని అర్థం రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా. భోజనం పెట్టమంటే శరీర భోజనం పెట్టాలి, ఆత్మ భోజనం కూడా పెట్టాలా. మనకు కూడా హెచ్చరిక ఇది. శరీర భోజనం కొరకే ప్రయాసపడుతూ శరీర భోజనం పెట్టేదానికే పిల్లల కోసం అనేక విధాలుగా శ్రమపడుతున్నాం. ఆత్మ భోజనం, ఆత్మీయ ఆహారం మనము తింటూ మన బిడ్డలకు సిద్ధం చేయాలి.
తల్లిదండ్రులకు చెప్పిన మాట అది. ఎవరో వారికి వీరికి చెప్పలా, తల్లిదండ్రుల బాధ్యత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చి సాగిలి పడినటువంటి యాయీరు కుమార్తె బతికింది. చివరగా ఏంటంటే ఆ యొక్క మోగ దయ్యం పట్టిన ఆ పిల్లవాడిని, ఆ కుమారుడిని తీసుకొని యేసయ్య దగ్గరికి ఆ తండ్రి వచ్చాడు. హల్లెలూయా. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, మనకు తెలుసు. యేసుప్రభు వెళ్ళగొట్టాడు, బాగు చేశాడు. విశ్వాసం నాకు కలగడం లేదని ఏడ్చాడు ఆ తండ్రి. విశ్వాసం కలిగజేశాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వచ్చేసింది. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. యేసుప్రభు దగ్గరకు వస్తే సంపూర్ణమైన విడుదలే, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణ స్వాతంత్రం. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రతి విషయానికి స్వాతంత్రమే. ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారి చేతిలో నుంచి మనకు స్వతంత్రత వచ్చినటువంటి దినం. 79 సంవత్సరాలు పూర్తి అయినాయి. స్వాతంత్రం వచ్చింది, కానీ లోకం, మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సంపూర్ణ స్వాతంత్రాన్ని, సంపూర్ణ రక్షణను అనుభవించలేకపోతున్నారు. కానీ క్రీస్తు యేసునందు సంపూర్ణ రక్షణ, సంపూర్ణ విమోచన అనగా సంపూర్ణ స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అందులో సంపూర్ణం అవుతూ ఉన్నాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ సంపూర్ణమైన విడుదల పొందుతారు, సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందుతారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వేటిలో బంధించబడి ఉన్నారో, సాతాను అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల. హల్లెలూయా. అదే స్వాతంత్ర విడుదల, విమోచన, పూర్ణ రక్షణ, పూర్ణ విమోచన కలుగజేసే దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ ఎక్కడ ఉన్న అక్కడ స్వాతంత్ర్యముండును. హల్లెలూయా. యేసు ప్రభు మనకు ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని, భౌతికమైన స్వాతంత్రాన్ని అన్ని తీసుకొచ్చింది యేసయ్యే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆ పని ఇప్పుడు పరిశుద్ధాత్మకు అప్పగిచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు స్వాతంత్రాన్ని తెస్తూ ఉన్నాడు, సకలమైన బంధకాల నుంచి. హల్లెలూయా. ఏదైనా సరే, మానసికంగానైనా, భౌతికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా సంపూర్ణ స్వాతంత్రము. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడే సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన ఆత్మ ద్వారా ఆ స్వాతంత్రాన్ని అనుభవించుకో. అంటే విడుదల. స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల, అంతే. హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళ నుంచి విడుదల వచ్చింది. ఇప్పుడు సాతాను నుంచి, దయ్యాల నుంచి, దురాత్మల నుంచి, రకరకాల జబ్బులు, వ్యాధులు, రోగాల నుంచి, సమస్త సమస్యల నుండి, భయంకరమైనటువంటి చీకటి శక్తుల నుండి, రకరకాల బంధకాల నుండి, పంజరములో పక్షి ఉన్నటువంటి వారి జీవితంలో ఆ పంజరమును విప్పి ఆ పక్షిని బయటికి పంపినట్టుగా. హల్లెలూయా. ఆ సంపూర్ణ స్వాతంత్ర్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ఆత్మ ద్వారానే. హల్లెలూయా. అయితే ఎక్కడ? దేవుని సన్నిధికి రా, యేసయ్యను ఆశ్రయించు, ఆయన సన్నిధిని ఆశ్రయించు, ఆయన ఆత్మను ఆశ్రయించు. అప్పుడు ఆ యొక్క స్వాతంత్ర్యం నువ్వు అనుభవిస్తావు. దేవుడటి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఈ వర్తమానం వింటున్నటువంటి వారందరికీ దేవుడటి కృప అనుగ్రహించునుగాక. మనం విడుదల పొందాం అనగా రక్షణ పొందాం, విమోచన పొందాం, అంటే స్వాతంత్ర్యం పొందాం. మనం పొందుకున్న ఈ స్వాతంత్రాన్ని ప్రజలందరూ పొందుకునేటట్టుగా మనం మానక ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. మన భారతదేశ రక్షణ కొరకు, విమోచన కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సమానత్వం, ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు కోరుకున్నది, చేసింది ఇదే కదా. ఆయన సమానత్వాన్ని కోరుకున్నాడు, సమానత్వాన్ని స్థాపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ అందరిలో, భారతదేశం అంతా, సర్వలోక దేశాలన్నిట కలగాలని మనము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు ఎల్లప్పుడూ
చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. అందరు తలలోంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి లేకుండా నీకు స్వాతంత్రము లేదు, విడుదల లేదు ప్రియులారా. దేవుని సన్నిధికి రాకుండా నీకు సమాధానము లేదు, శాంతి లేదు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు. ప్రతి బంధకములో నుంచి విడుదల, ప్రతి సమస్య నుండి పరిష్కారం దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ అభిషేకించబడిన శిష్యుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవక్తినుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందరిలో తన ఆత్మ నుంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమందును పరలోకమందును సర్వాధికారం కలిగినటువంటి ప్రభువే ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు కలుగ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ కాలంలో ఎవరు పరిపాలించాలి అనేది దేవుని చిత్తములోనే జరుగుతూ ఉంది ప్రియులారా. దేనికి నీ భయపడకూడదు. అన్ని చూసుకునేది సర్వాధికారి అయినటువంటి ప్రభువే. ప్రభువే చెప్పాడు కదా, భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని. హల్లెలూయా. మన భారతదేశ రక్షణ కోసం, భారతదేశ ప్రజల రక్షణ, శాంతి సమాధానాల కోసం, ఆదరణ కోసం, విడుదల కోసం ప్రార్థన చేయాలి పిల్లలు. అలాగనే మనందరి కొరకు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు, మన దేశ ప్రజలందరి కొరకు, అంతవరకు లోకంలో ఉన్న ప్రతి దేశ ప్రజలందరి కొరకు కూడా మనము సంపూర్ణ స్వాతంత్రం వాళ్ళకు కలిగినట్లు కనుక అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగేటటువంటి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రియులరా. అది భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను సంపూర్ణమైన ప్రతి విషయంలో, ప్రతి బంధకముల్లో నుంచి సంపూర్ణ విమోచన మన ప్రభువైన యేసయ్య ద్వారానే కలుగుతుంది తప్ప వేరే మార్గం లేదు ప్రియులరా. ఆయన చేత నడిపించబడిన వాళ్ళే, ఆయన చేత ఏర్పరచుకున్న వాళ్ళ ద్వారానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చింది. దేవుని చేత ఎన్నికైన వాళ్ళ ద్వారానే. దేవుడే అన్నీ చూసుకునేది ఆయనే. మన ప్రభు అయినటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే అన్నీ జరిగించేది. అందుకనే మనం భయపడకూడదు. విశ్వాసం ఉంచి ప్రార్థన, విజ్ఞాపనలు చేయాలి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. ప్రార్థించుకుందాం. అందరూ తలలోంచి కన్నుమూసుకున్నట్లయితే మస్తానయ్య సార్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరముల గల దేవా, ఈ యొక్క రాత్రి సమయంలో నా తండ్రి నాయన, నీ దయదాసుని నా తండ్రి నాయన ఆత్మపూర్ణులుగా చేసి ప్రభువా నీవే మాట్లాడావు నాయన. అయ్యా ఈరోజు నాయన ప్రత్యేకంగా నా తండ్రి ఉపవాసములతో కూడుకుని నాయన నీ పాద సన్నిధానికి వచ్చిన నీ బిడ్డలను నాయనను ఆశీర్వదిస్తున్నావు నా తండ్రి నాయన. ఆత్మదేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. దేవా ఇదిగో నా తండ్రి నాయన, అలనాడు జరిగిన కార్యముల్లో నా తండ్రి నాయన, ఎలీషా శిష్యుడు నా తండ్రి నాయన, తన శిష్యుడు చనిపోయినప్పుడు నాయన, తన భార్య నా తండ్రి, తన బిడ్డలు నా తండ్రి అప్పులు పాలై ఉన్నప్పుడు నా తండ్రి దేవా, ఆమె ఏమి చెయ్యాలని చెప్పి ఒక ఆలోచన నా తండ్రి, ఎవరిని ఆశ్రయించుకుంటా నా ప్రభువా, దేవుని సన్నిధానమున ఉన్నటువంటి నా యొక్క ఎలీషా నా తండ్రి నాయన, అన్న సేవకుడైనటువంటి నా తండ్రి నాయన, ఆయన దేవుని సన్నిధాన ప్రవక్తను అతను ఆశ్రయించింది నా తండ్రి నాయన. ప్రభువా జరిగిన సంగతులు చెప్పినప్పుడు నా తండ్రి నాయన, అదిగో నా తండ్రి నాయన, ఆ ఎదుగురాళ్ళు నా తండ్రి నాయన నువ్వు ఆశీర్వదించావు నాయన. వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించావు నా తండ్రి నాయన. ఆ బిడ్డలు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన, బిడ్డలు రక్షించావు నా తండ్రి నాయన. పస్తులు కాకుండా ఉన్నావు నా తండ్రి నాయన. అయ్యో అప్పుల బాధను తప్పించావు నా తండ్రి నాయన.
అయ్యా నీ పాద సన్నిధానమును చేరి మొరపెట్టుకున్నప్పుడు నాయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసే గొప్ప దేవుడు నాయన. అయ్యా యెరూషలేము నా తండ్రి నాయన, యెరూషలేము కొరకు నాయన, యెరూషలేము నా తను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉంటున్నావు నా తండ్రి దేవా. ఇదిగో అన్నాను నా తండ్రి నాయన, గొడ్రాలైన అన్నాను నా తండ్రి నాయన, ప్రభు సన్నిధానం కొంచెం మొరపెట్టుకుంది నా తండ్రి నాయన. అయ్యా నీ దైదాసుని నా తండ్రి నాయన, నీ ప్రవక్త ద్వారా నాయన మొరపెట్టుకుంది నా తండ్రి నాయన. ఆయన గర్భాన్ని తెరిచావు నాయన, ఆ అవమానాలు నాయన, నిందలు నా తండ్రి, అపనిందలు నా తండ్రి తీసివేశావు నాయన. చక్కటి కుమారుడు నా తండ్రి దయచేసావు నాయన, సమయాలను దయచేసావు దేవా. అయ్యా నీ కార్యములను ఎంత గొప్పవు నా తండ్రి నాయన. అయ్యా నీ పాదములు నా తండ్రి, నీ పాసాన్ని దాని చేరి మేము మొరపెడుతున్నావు నా తండ్రి దేవా. అయ్యా ఇగో రాత్రి సమయంలో నా తండ్రి నాయన 84 సంవత్సరములు ఎదువరాళ్ళు నా తండ్రి నాయన. అయ్యా నీ యొక్క యెరూషలేములో నా తండ్రి నాయన, అయ్యో నిత్యము నా తండ్రి సేవ చేసుకుంటూ నాయన, అయ్యా నీ నామమున ఘనపరిచింది అయ్యా. అయ్యా అయ్యో ఆ క్రీస్తు నాయన జన్మించినప్పుడు నాయన 8వ దినమునే నా తండ్రి నాయన క్రీస్తుని ప్రభువు నా తండ్రి నాయన చూసింది నా తండ్రి నాయన. ఆమె సువార్త ప్రకటించింది నా తండ్రి నాయన. దేవా నీ పాసనదానికి వచ్చిన వారు నాయన, నిన్ను ఆరాధించేవారు నాయన, నిన్ను మయంపరిచేవారు నా తండ్రి నాయన, నిన్ను గణపరిచేవారు నాయన, ఎప్పుడో భయం నా తండ్రి నాయన, ఒక ప్రవక్తగా చేసావు నా తండ్రి. ఆ యుద్ధవరాళ్ళు నా తండ్రి నాయన అనేకమైన వ్యాధులతో ఉన్నటువంటి ఆ యాయూరు కుమార్తె నా తండ్రి నాయన, అయ్యో యాయూరు వచ్చి నా తండ్రి నాయన, అధికారనే యాయూరు నా తండ్రి నాయన దేవుని సన్నిధానముకు వచ్చిన ఆయన సాగిల పడ్డాడు ప్రభు సన్నిధానముకు వచ్చిన తండ్రి నాయన. దేవా అయ్యా నా కుమార్తె వ్యాధిగ్రస్తురాలు ఉంది నాయన, స్వస్థపరచబడినప్పుడు నాయన దేవాదేవు ప్రభు నా తండ్రి యాయూరు కుమార్తె నా తండ్రి చనిపోయినా సరే నా తండ్రి నాయన, అయ్యో విశ్వాసం ఉంచి నా తండ్రి నీ పాసనదానికి వచ్చినప్పుడు నాయన ఎంత గొప్ప కార్యములు, ఎంత అద్భుత కార్యములు, ఎంత ఆశ్చర్య కార్యములు చేసిన గొప్ప దేవుడుగా ఉన్నావు అయ్యా. ఈ ఒక రాత్రి సమయంలో నాయన అయ్యా మేము అందరము కూడా నా తండ్రి నాయన విశ్వాసముతో నాయన అయ్యో యెరూషలేముకు వచ్చినప్పుడు ఈ క్రీస్తు సన్నిధానంకి వచ్చేవారిగాను వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా నాయన, ఇదిగో నాయన నీ దాసుడు నా తండ్రి నాయన పాసనిధానం వచ్చిన తండ్రి నాయన, ఎప్పుడైతే నా తండ్రి నాయన మా బాధలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు చెప్పినప్పుడు నా తండ్రి నాయన అయ్యా గొప్ప కార్యములు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి నా తండ్రి. మా కుటుంబాల్లో కూడా అనేక కుటుంబాల్లో కూడా నాయన ఏ సోదరులతో ఉండారో, బిడ్డల సమస్యలతో ఉండారా నాయన, ఆర్థిక ఇబ్బందులతో ఉండారా లేక నాయన అనేక మంది నాయన శతమతం అయిపోయిన అంధకార దురాత్మ శేఖర శక్తులు ఆవరించి ఉన్నాయా ఒక్కసారి నా తండ్రి నాయన వాళ్ళు నీ పాసన దానికి వచ్చినప్పుడు నాయన, నీ మందిర ఆవరణకు వచ్చినప్పుడు నాయన, దాసుల సమక్షం వచ్చినప్పుడు నాయన అయ్యా వాళ్ళు నాయన స్వస్థపరిచిన వాళ్ళ జీవితాల్లోనైనా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడుగా ఉన్నావు అయ్యా. మేము అందరం నాయన ఎవరైనా సరే నాయన ఏ కార్యములు చేసినా సరే నాయన ప్రభువుని ఆశ్రయించాలా, ఆయన మందిరం రావాలా, దైవజనులు ఆశ్రయించాలా, జరిగిన విషయాలు చెప్పుకొని నా తండ్రి నాయన 10 స్థానాలు జరిగిన ఆయన కన్నీటితో రోధించినప్పుడు గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడుగా ఉంటున్నావు నాయన. మేమందరం కూడా నాయన అనేక మంది ఉపవాసములు లేరు నాయన, కొంతమంది ఉపవాసములతో ఉండి ప్రార్థన చేసిన ఆయన నిన్ను మహింపరిచిన వారు నాయన అయ్యా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితాల్లో నా తండ్రి నాయన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయమని నా తండ్రి రాత్రి సమయంలో మేము మొరపెడుతున్నాము నాయన. ఈ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించి బలపరచమని నాయన అయ్యా మేము మొరపెడుతున్నాము నాయన. నీ దయ ఆదరణ, నీ కృప ప్రతి ఒక్కరి పైన ఉంచమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున వినయతో అడిగేడుకుని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి